వ్యవసాయం పూర్తిగా సాంప్రదాయ వ్యవసాయం పోతుంది. వాళ్ళు మొత్తం కూడా ఎంతో కాలంగా అలవాటు పడినటువంటి అడవి ప్రాంతాన్ని కూడా మొత్తం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు. చాలామంది కూడా ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మనం మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా మొత్తం మద్దతు పలికేందుకు వచ్చారు. లక్కీ రాజారావు గారు. సార్, రాజారావు గారు, మీరు గతంలో కూడా అనేక ఉద్యమాలు పాల్గొన్నారు, ఉద్యమాలు చేశారు, ప్రజల తరపున నిలబడ్డారు. మరి ఇప్పుడు మళ్ళీ బాక్సైట్ వ్యవహారం ఎందుకు తెరపైకి వస్తుందంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1919 నుండి 2024 వరకు ఏజెన్సీ ప్రాంతాల యొక్క అడవులు, భూములు, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు కార్పొరేట్ వ్యాపారస్తులు వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలను సవరణలు చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మళ్ళీ జర్రేలు బాక్సైట్ కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ కానీ, లేదంటే మైనింగ్ సంబంధించి కానీ, డోక్లూరు మైనింగ్ సంబంధించి కానీ ఇవన్నీ చేయడానికి కారణం. అందుకని మన నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించారు, మేము త్వరలో ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ తవ్వకాలు పెడతాం. దీని క్రిటికల్ మినరల్ కంపెనీ అనేటువంటిది మేము ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా ఇవన్నీ మైనింగ్ చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. దానికి ముందు ఒరిస్సాలో ఉన్నటువంటి ఒరిస్సా స్టేట్ నుండి ఒక ఎండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 2006 జనవరి 2006 నుండి అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు తవ్వుతామన్నారు. కాబట్టి దీనికి అంతటి కారణం ఏంటంటే గిరిజన ప్రాంతం యొక్క మనకి 5వ షెడ్యూల్ ప్రాంతం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు, ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. మరి అడవి హక్కుల చట్టం కానీ, తర్వాత పేసా చట్టం కానీ, 107 చట్టం కానీ ఉన్నది. ఈ చట్టాలన్నిటి కూడా ఉన్నా దీన్ని పక్కన పెట్టి వ్యాపార వర్గాలకు అనుగుణంగా అదానీలు, అంబానీలు వాళ్ళ వ్యాపార లాభాల కోసం అని చెప్పేసి వాళ్ళకు అనుకూలంగా చట్టాలని సవరణ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే పెసా గ్రామ సభ. ఈ గ్రామ సభలతోనే ఈ మైనింగ్ తవ్వకాలు అడ్డుకోవాలనే అవకాశం ఉంది. అందుకాబట్టి మేము కొంతకాలంగా జాతీయ స్థాయిలో అంటే 1919 నుండి 2024 వరకు ఏ చట్టాలు అయితే వ్యాపార వర్గాలకు అనుకూలంగా సవరణ చేశారో ఆనాటికి రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలనేటువంటిది ఆలోచనతో మేము ఆల్ ఇండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ అని చెప్పి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసాం. కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా గ్రామ సభలు బలోపేతం చేసి పెసా గ్రామ సభ అధికారాల ద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రజల మనుగడని, ఈ ప్రాంతం యొక్క అడవి వనరుల్ని, అడవి భూముల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఆల్ ఇండియా ఆదివాసీ స్వయంపాలన సాధన సమితి అనేటువంటిది ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. ఏదేమైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి, బీజేపీకి కానీ, టీడీపీకి కానీ, జనసేనకు కానీ ఆదివాసులు అవసరం లేదు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి కనీస సంపద వాళ్ళకి కావాలి. దాని మీద ఉన్న ప్రేమ ఇక్కడ గిరిజన జాతి మీద లేదు, ఇక్కడ ప్రజల మీద లేదు, ప్రాంతం కాపాడాలంటే ఆలోచన లేదు. అయితే ఇక్కడ ఆదివాసీ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విషయం గమనించాలి. మైనింగ్ జోలికి వచ్చేటటువంటి, ఖనిజాల జోలికి వచ్చేటటువంటి అగ్రకుల కమ్మరెడ్ల పార్టీలకు జెండాలు ఏజెన్సీ ప్రాంతం నుండి ఖాళీ చేయాలి. చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకటే, ఆ జెండాలు ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తాం, మా అడవి జోలికి రాకండి. మరి నీ బతుకు ఇప్పుడు అడవి ఉంటే నీళ్ళు ఉంటుంది, నీళ్ళు ఉంటే వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం అంటే ఊరు ఉంటుంది. కాబట్టి ఊరికి, వ్యవసాయానికి, నీళ్ళకు, అడవికి సంబంధం, అది విడదీయరానటువంటి సంబంధం ఉంది. కాబట్టి అడవి ధ్వంసం అయితే నీళ్ళు ధ్వంసం అవుతుంది, నీళ్ళు ధ్వంసం అయితే వ్యవసాయం ధ్వంసం అవుద్ది, వ్యవసాయం ధ్వంసం అయితే ఊర్లు కూడా ధ్వంసం అవుద్ది. మీరు చెప్పినట్టుగా ప్రభుత్వాలు అయితే మౌఖిక ఆదేశాలు రావడం జరిగింది, అధికారులు సిద్ధమవుతున్నారు. మీరేం చేయబోతున్నారు? మేము మొత్తం 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చట్టం
వాళ్ళు ఈ ఖనిజాల తవ్వకాలకు సంబంధించి అడ్డుకోవడానికి పెసా గ్రామ సభకు ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. పెసా చట్టం ప్రకారం గ్రామ సభలకు ఉన్నటువంటి అధికారాలు, ఈ అధికారాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలు, చట్టబద్ధమైనటువంటి గ్రామ సభ. అది గ్రామ సభ తీర్మానాల ద్వారా ఈ తవ్వకాలు అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం. త్వరలో మేము గవర్నర్ గారిని కూడా మేము కలిసే ప్రయత్నం ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది మాజీ ఎమ్మెల్యేగా రాజారావు గారు చెప్పిన పరిస్థితి. ఇంకా చాలామంది ఉన్నారు. సార్ చెప్పండి,